ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి అనుదిన బైబిల్ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము యెషయా గ్రంథంలో నుండి 30వ అధ్యాయము 1వ వచనం నుండి 17 వచనాలు. ఈ యొక్క లేఖన భాగంలో నుండి మనం 3వ వచనం మొదలు 5వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుందాము. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణు జొచ్చుట వలన సిగ్గు కలుగును. యాకోబు వారి అధిపతులు సోయనులో కనబడినప్పుడు, వారి రాయబారులు హానేసులో ప్రవేశించినప్పుడు, వారందరూ తమకు అక్కరకు రాక ఏ సహాయమునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికి రాక సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గు పడుదురు. ప్రియులారా, నేటి యొక్క లేఖన భాగాన్ని మనం అనుసరించి ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశము పేరు నిశ్శబ్దంగా మరియు నమ్మకంగా. నిశ్శబ్దంగా మరియు నమ్మకంగా. ఈ యొక్క లేఖన భాగాన్ని మనము పూర్తిగా చదివి ఆలోచన చేసి గ్రహించే విషయం ఏంటంటే, దేవుడు ఐగుప్తు సైన్యంతో పొత్తు పెట్టుకోవద్దని యూదా ప్రజలకు ఆజ్ఞాపించాడు. కానీ యూదా వారు దేవుని యొక్క చిత్తాన్ని అడగకుండా ఐగుప్తు సహాయం కోరడం ద్వారా తమ పాపాలను పెంచుకున్నారు. రాయబారులు ఐగుప్తుకు బయలుదేరారు, కానీ వారు అవమానానికి గురవుతారని దేవుడు వారికి హెచ్చరిక చేశాడు. ప్రజలు ప్రవక్త హెచ్చరికలను తిరస్కరించి కేవలం వినడానికి ఆహ్లాదకరంగా ఉండే ప్రవచనాలను, అనగా ప్రీతికరమైన ప్రవచనాలను మాత్రమే వినాలనుకున్నారు. కానీ దేవుడు వారి తిరుగుబాటు చర్యలను నమోదు చేసి వారిని తీర్పు తీరుస్తానని హెచ్చరించాడు. మారు మనసు పొంది, అనగా పశ్చాత్తాపపడి దేవునిపైనే ఆధారపడిన వారిని రక్షిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కానీ యూదా ప్రజలు అలా చేయడానికి నిరాకరించి ఓడిపోయి పారిపోవలసి వచ్చిందని ఈ యొక్క లేఖన భాగంలో ఈ యొక్క వివరణను మనం చూస్తూ ఉన్నాం. నేటి యొక్క లేఖన భాగాన్ని అనుసరించి దేవుడు ఎవరు అని గనక ఆలోచన చేస్తే, ముఖ్యంగా 3వ వచనం మొదలు 5వ వచనం ప్రకారంగా ఐగుప్తుకు వెళ్ళాలని యూదా రాజు తీసుకున్న నిర్ణయాన్ని దేవుడు వ్యర్థం చేశాడు. ఐగుప్తును రక్షణ కోరుతూ యూదా ప్రజలు తమ రాయబారులను పంపారు. కానీ వారు అవమానాన్ని మరియు నిందను మాత్రమే పొందారు. ఈ విధంగా లోకం నుండి వచ్చే సహాయం కొన్నిసార్లు నిష్ప్రయోజనంగా మరియు హానికరంగా కూడా ఉండవచ్చు. అయితే మనకు అత్యంత ఖచ్చితమైన మిత్రుడు మరియు సురక్షితమైన ఆశ్రయమైన దేవుని సహాయాన్ని మనం కోరితే మనం ఎన్నటికీ నిరాశపడము అని నేడు ఈ యొక్క లేఖన భాగము ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాము. ప్రియులారా, నేటి యొక్క లేఖన భాగాన్ని అనుసరించి దేవుడు మనకు నేర్పే పాఠము ఏమిటి అని ఆలోచన చేస్తే, ముఖ్యంగా 15వ వచనం మొదలు 17వ వచనం ప్రకారంగా అంతులేని శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు విశ్వాసులు పారిపోకుండా దేవుని సహాయం కోసం ప్రశాంతంగా నెమ్మదిగా వేచి ఉండాలి అని నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆ క్షణాలు దేవుని యొక్క కార్యాన్ని చూడటానికి లభించినటువంటి గొప్ప అవకాశాలని మనము గ్రహించాలి. మనం భయపడకుండా నిశ్శబ్దంగా నిలబడి దేవుని రక్షణ కార్యాన్ని గమనించాలి. ముఖ్యంగా నిర్గమకాండము 14వ అధ్యాయము 13 నుండి 14 వచనాల ప్రకారంగా మోషే ఇశ్రాయేలీలకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి అని చెప్పటం జరిగింది. కనుక మనం దేవుణ్ణి నమ్మి ప్రశాంతంగా వేచి ఉంటే, మనం స్థిరంగా నిలబడినప్పుడు మన శ్రమలు తొలగిపోతాయి అని ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం.
కనుక నేడు మనము నేర్చుకున్నటువంటి ఈ యొక్క పాఠం ద్వారా దేవుని సన్నిధిలో మనము నిశ్శబ్దంగా అలాగే నిబ్బరంగా నిలబడి ప్రభు యొక్క రక్షణ కార్యం కొరకు ఎదురు చూడటానికి కావలసిన శక్తిని నడిపింపును దేవుడు మనకిచ్చినట్లు ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు సాగుదాం. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ప్రభువా, నా యొక్క సొంత ఆలోచనల మీద, నా యొక్క సొంత అభిప్రాయాల మీద ఆధారపడక శ్రమ వచ్చినప్పుడు కేవలం మీ మీదనే, మీ వాక్యం మీదనే ప్రభు ఆధారపడుతూ మీ యొక్క సహాయాన్ని పొందుకొని ప్రభు మరి నిన్ను మహిమపరచటానికి, మిమ్మల్ని ఘనపరచటానికి, అలాగే మేము కూడా ఈ లోకంలో రక్షకుడైనటువంటి యేసు ప్రభువుని చూపించే సాక్షులుగా నిలబడటానికి సహాయం చేయమని కోరుకుంటూ యేసు క్రీస్తు పేరట ప్రార్థించుచున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, నేటి యొక్క అనుదిన బైబిల్ కార్యక్రమంలో పాల్గొందిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.